ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. ఈ రాత్రి వేళ దేవుని ఒక బిడ్డలుగా మనందరం కలిసి వచ్చి దేవునికి మహింపరచడానికి, ఆరాధించడానికి దేవుడు మనందరి జీవితంలో కల్పించిన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. వేదిక మీద కూర్చున్న దేవుని యొక్క దాసులందరికీ వందనాలు, వచ్చి కూర్చున్న సంఘ బిడ్డలందరికీ వందనాలు. సౌండ్ సిస్టమ్ ద్వారా వాక్యాన్ని ఆలకించుచున్న ఊరిలో ఉన్న నివాసులకు కూడా యేసుక్రీస్తు పేరట హృదయపూర్వక వందనాలు తెలుపుచున్నాను. ఈ రాత్రి వేళ మనం అందరం కూడా ప్రార్థన సహకారంగా కూర్చుందాం. దేవుడు ఈ రాత్రి వేళ దేవుని వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడి తీరుతారు. దేవుని యొక్క వాక్యం మనల్ని స్వస్థపరిచేది, నెమ్మదిచ్చేది, ఓదార్పునిచ్చి తీరేది. అందుకే ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడి తీరడానికి దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా ఆసక్తితో మనం కూర్చుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం దాని 5వ వచనాన్ని ఎవరో ఒకరు రాత్రి వేళ చదవండి. యెషయా గ్రంథం 53 దాని 5వ వచనం. చాలు, అక్కడ చదివిన వాక్య భాగం యెషయా గ్రంథం 53వ అధ్యాయం గురించి మనం చదివినప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడిన కొన్ని మాటలు మనకు అక్కడ కనబడుతున్నది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు వేదన పడుతున్నా, లేకపోతే దుఃఖపడుతున్నా, బాధపడుతున్న ఒక సేవకుడిగా కనబడుతున్నట్టుగా మనకు అక్కడ కనిపించి తీరుతున్నది. అయితే అక్కడ చదివిన 5వ వాక్యంలో మనం చూసిన మాట ఒకసారి కూడా చదవండి. 53 5వ వచనం. చాలు, అక్కడ చదివినప్పుడు మనం చూడగలిగిన ఒక మాట, యేసుక్రీస్తు వారు మన ఆరోగ్య స్థితిగతుల్లో బాగుపరచడానికి వచ్చిన వాడిగా బైబిల్ అక్కడ సూచించి తీరుతున్నది. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా మనం తెలిసి తీరాలి. మన ఆరోగ్యానికి పరిహారిగా, మన ఆరోగ్యానికి చికిత్స ఇచ్చుకున్న వాడిగా యేసుక్రీస్తు వారిని మనం ఒక వైద్యుడిగా ఏం చేయొచ్చు, ఈ వాక్య భాగం చదివినప్పుడు మనం చూచి తీరొచ్చు. యేసయ్యను సేవించి తీరడానికున్న ఒక కారణం ఇది. నాకున్న ఆరోగ్య స్థితిగతులు ఆయన ఏమి ఇచ్చుతున్న దేవుడు, వైద్యాన్ని ఇచ్చుచున్న దేవుడు అని వాక్యం మనకి ఆధారాన్ని ఇచ్చి తీరుతున్నది. ఈ రాత్రి వేళ ఏ రీతిగా యేసయ్య మనకి స్వస్థతనిచ్చి తీరుతున్నాడు, దాని గురించి కొన్ని మాటలు మనం త్వరగా దేవుని యొక్క వాక్యము భాగంలో మనం చూసుకొని వెళ్దాం. అక్కడ మనం చదివిన 5వ వాక్యంలో చదివినది, ఆయన గాయపడిన వలన మనకేం కలిగింది, స్వస్థత కలిగినట్టుగా బైబిల్ చెప్పబడుతుంది. దాని అర్థం బైబిల్ చెప్తున్నది, యేసయ్య సిలువలో గాయపడడం వలన మనందరికి ఏం కలిగి తీరింది, స్వస్థత కలిగి తీరినట్టుగా మనకి కనిపించుచున్నది. దాని అర్థం యేసయ్య ఈ భూమిలో జీవించిన కాల తరగతిలో జ్ఞాన వ్యాధులు చెందిన వారిని ఆయన స్వస్థపరిచి తీరారు. ఆయన మరణించిన ఆ గడువులో స్వస్థతకున్న పూర్ణత జరిగి తీరినట్టుగా బైబిల్ అక్కడ బోధించి తీరుతున్నది. అందుకే ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూద్దాం ఎన్ని రీతి కలిగిన స్వస్థత బైబిల్ మనకి వ్యాఖ్యానపరిచి తీరుతున్నది. బైబిల్ మనకి చూపించి తీరుతున్న ఒక మాటను మనం చూడాలి. అపోస్తల కార్యం 3వ అధ్యాయము దాని 3 నుంచి 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదివినప్పుడు చాలు, అపోస్తల క్రియ 3వ అధ్యాయం మనం చదివినప్పుడు మనం చూసుకోగలిగిన ఒక మాట, యేసయ్య ఎలాంటి వ్యక్తి, సుందరమైన దేవాలయంలో పడి ఉన్న ఒక వ్యక్తిని ఎవరు, పేతురు యోహాను కలిపి ఆయన ఏం చేశారు, స్వస్థత కలిగే స్థితిగతిలోకి నడిపించినట్టుగా మనకు అక్కడ కనబడి తీరుతున్నది. అయితే అక్కడ వాక్యం సెలవిచ్చిన మాట, శారీరకంగా వ్యక్తి ఏమై ఉన్నాడు, బలహీనత చెందే ప్రక్రియ, లేకపోతే రోగ దశలో పడి ఉన్నట్టుగా, లేకపోతే తన శారీరక స్థితిగతి ఏమైంది, అంగవైల్యం చెందే ఒక ప్రక్రియలో ఉన్నట్టుగా బైబిల్ అక్కడ బోధించి తీరుతున్నది. దాని అర్థం యేసయ్య మన కొరకు సిలువలో మరణించేటప్పుడు మనకి మొదటిగా ఎక్కడ దొరికింది, శారీరకంగా స్వస్థత అన్నది దొరికి తీరింది. యేసయ్యలో నుంచి మనకేం దొరికి తీరొచ్చు, శారీరకంగా. అందుకే పేతురు యోహాను చెప్పిన ఒక మాట, అపోస్తల కార్యం 3వ అధ్యాయం 6వ వచనం, మా చేతిలో ఏం లేదు, వెండి బంగారము లేదు, కానీ మా చేతిలో ఉన్నది ఏంటిది, నజరేయుడైన యేసు నామములో ఏం చేసి తీరాలి, లెగిచి తీరమని చెప్పిన వెంటనే ఆయనలోకి ఏమై తీరింది, శారీరకంగా శక్తి వ్యాపరించుకు తీరింది. అలాగై తీరితే ఆ వ్యక్తి సుందరమన్న దేవాలయం లోపలకు ప్రవేశించకుండా తన శరీర స్థితిగతులు
లేకపోతే ఏమైతీరింది, రోత దశలో ఉండినందుకు దేవాలయం బయట కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆ అపోస్తల కార్యం 3వ అధ్యాయం మొత్తం చదివేసి తీరితే మనం చూడగలిగిన ఒక మాట, అంతటి కాలం వరకు దేవాలయం బయట ఉన్న వ్యక్తి ఆయన జీవితంలో యేసయ్య స్వస్థత ఇచ్చే ప్రక్రియను ఇచ్చి తీరేసరికి వ్యక్తి ఎక్కడికి రాగలిగి తీరాడు, దేవాలయం లోపల రాగలిగి తీరాడు. అలాగై తీరితే దేవాలయం లోపలికి రావడానికున్న యోగ్యత ఏంటిది? శారీరకంగా నీ రోగం స్వస్థత పొందబడి తీరితే నీవెక్కడికి వచ్చి తీరగలుగుతావు? దేవాలయం లోపలికి వచ్చి తీరగలుగుతావు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా, దేవునికి సేవించిన దేవుని బిడ్డలందరికీ శారీరకంగా దేవుడు ఏదో స్వస్థత ఇచ్చినందుకే ఈ రాత్రి వేళ దేవుని దగ్గర వచ్చి కూర్చొని తీరున్నది. అలాగైతే ఆయన గాయపడినందున మనకేం కలిగి తీరింది? స్వస్థత కలిగి తీరింది. దాని అర్థం స్వస్థత కలిగింది కాబట్టి దేవాలయం లోపల ప్రవేశించి తీరడానికి మనకేం జరిగి తీరింది? ఒక అవకాశం దొరికి తీరింది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, మొదటిగా శారీరకంగా స్వస్థత ఇచ్చిన దేవుడు. రెండోదిగా బైబిల్ మనకి ప్రస్తావించిన ఒక మాట, కీర్తనాలు 34వ అధ్యాయం దాని 18వ వచనం చదివినప్పుడు దేవుని యొక్క వాక్య లేఖనం చెప్పుచున్న ఒక మాట, దాని అక్కడ చెప్పుచిన ఒక మాట, ఇరిగిపోయి ఉన్న హృదయం కలిగిన వారి దగ్గరికి సమీప బంధువుగా రాగలిగిన వాడు ఎవరు? యేసుక్రీస్తు వారు మాత్రమే. దాని అర్థం శారీరకంగా స్వస్థత మాత్రం కాదు, మానసికంగా కూడా మనకేమిచ్చుచున్నవాడు, స్వస్థతను కలిగించుచున్నవాడు మనం సేవించిన యేసయ్య. అందుకే అక్కడ చదివిన ఒక మాట, ఇరిగి నలిగిన హృదయానికి సమీపస్తుడైన బంధువు అని బైబిల్ అక్కడ ప్రస్తావించి తీరుతున్నది. అప్పుడు హృదయం ఇరిగిపోవడానికి ఉన్న కారణం ఏంటిది? హృదయం ఇరిగిపోవడానికి ఉన్న కారణం ఒక్కటే, భావోద్రేకతలు ఏదైనా దెబ్బ తగిలితే హృదయం ఏమైపోద్ది? ఇరిగిపోయే ఒక స్థాయి వస్తుంది. అందుకే కదా సినిమాలో మీకు అందరికీ తెలిసిన ఒక పదమే నవరసాలు అంటారు. నవరసాలు అంటే ఒక వ్యక్తి 9 రీతిగా ఏం చేయొచ్చు? యాక్టింగ్ చేసి తీరొచ్చు. అప్పుడు ఈ నవరసాలకి ఏం ఆధారం చెందింది? భావోద్రేకత ఆధారమై తీరింది. అయితే బైబిల్ చెప్తున్న ఒక మాట, ఇరిగిపోయి ఉన్న హృదయముల దగ్గరికి చేర్చుకు తీరడానికి రాగలిగిన మంచి వైద్యకుడు యేసుక్రీస్తు వారు. ఇరిగిపోయినదన్నిటినీ సామాన్లు మనం విసిరేస్తాం. ఇరిగిపోయిన వస్తువు ఎవరికి పనికిరాదు. దాని మనిషి ఇరిగిపోయి ఉంటే, మానసికంగా ఇరిగిపోతే పనికొచ్చి వాడుకు తీరడానికి ఎవరు రాగలుగుతారు? యేసయ్య రాగలిగి తీరుతాడు. ఈ రాత్రి వేళ భావోద్రేకతలో నీకు ఏదైనా ఇరిగిపోయే స్థితిగతి ఉండి తీరితే ఈ రాత్రి వేళ నేను చెప్పగలిగి తీరే ఒక మాట, నేను సేవించుచున్న యేసయ్య నీ భావోద్రేకతకు కలిగిన పరిస్థితికి ఆయన ఏమిచ్చుకోగలిగిన దేవుడు? పరిహారం ఇచ్చుకోగలిగిన దేవుడు. అందుకే బైబిల్ అక్కడ చదివిన మాట 34 కీర్తన దాని 18వ వచనం, ఇరిగి నలిగి ఉన్నదానికి సమీప బంధువుగా, సమీప స్నేహితుడుగా, అతికించుకోగలిగిన మంచి వైద్యుడుగా ఎవరు వచ్చి తీరారు? యేసయ్య వచ్చి తీరారు. అలాగైతే నీ మానసిక విషయములకు కూడా యేసయ్య ఏమిచ్చి తీరొచ్చు? పరిహారతను ఇచ్చుకు తీరొచ్చు. నీ మానసిక విషయానికి పరిహారం ఇచ్చి తీరొచ్చు అని చెప్తే ఎలా మీకు తెలిసి వచ్చేది? దీనికి మంచి ఉదాహరణ మొదటి సమూయేలు గ్రంథంలో చదవగలిగి తీరితే హన్నా గురించి చదివితే మనం చూడగలిగిన ఒక మాట, హన్నా ఏ కుటుంబంలో జీవించుకు తీరేదో ఆ కుటుంబంలో మానసికంగా ఆమెను ఏం చేశారు? ఆ ఇంట్లో ఉన్న సహోదరి ఆమెను ఏం చేసింది? రోజు ఆమెను విసిగించుకొని బాధ పెట్టుకు తీరేది. ఆ హన్నా విపరీతంగా వేదన పడి బాధపడి మానసికంగా ఏమై తీరింది? కృంగిపోయి తీరింది. అలాంటి ఒక మానవ వేదన ఆమెలోకి వచ్చేసరికి ఆమె ఏం చేసింది? దేవుని దగ్గరకు పరిగెట్టెళ్ళింది ప్రార్థన చేసి తీరడానికి. ఈ రాత్రి వేళ భావోద్రేకత కలిగి ఇరిగిపోయి ఉన్న హృదయంతో నీవు గాని జీవించుకు తీరుతో ఏం చేసుకోవచ్చు? ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి వెళ్ళి తీరొచ్చు. అలాగే తీరితే నీకేం దొరికి తీరొచ్చు? సమీప బంధువుగా యేసయ్యతో నీకు అనుబంధం కలిగొచ్చు తీరొచ్చు. అలా హన్నాకే ఏం కలిగింది? భావోద్రేకతలో దెబ్బ తగిలి తీరింది. ఎలా భావోద్రేకతలో దెబ్బ కలిగి తీరేది? ఒకడిని మాటకి ఏదైనా ఒక విషయం మాట్లాడి చెప్తే ఆ వ్యక్తికి భావోద్రేకతలో ఏం వస్తుంది? గాయం వచ్చి తీరుతుంది. అందుకే ఈ కాలంలో మనుషులు ఎలా చంపుతున్నారంటే మాటలతోనే మనుషుల్ని చంపేస్తున్నారు, క్రియలతోనే మనుషుల్ని చంపేస్తున్నారు. కత్తులు వాడాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో సోషల్ మీడియాలు ఉన్నాయి. సోషల్ మీడియాలు వాడేదే దేనికి? మనిషి భావోద్రేకతను దెబ్బతీయడానికి.
నాతో లేరు అనుకుంటాను. సోషల్ మీడియాలో ఫోటోలు మనం తీసి పెట్టే దేనికి? మన భావోద్రేకతకి ఉత్సాహం కలుగుతున్నది కాబట్టి. అలాగైతే ఈ లోకము, లోక వ్యవస్థతి మన భావోద్రేకతను దెబ్బ కొట్టడానికి చూసినప్పుడు యేసయ్య ఒక్కడే మన భావోద్రేకత కలిగిన స్థితిగతికి దగ్గర రాగలిగిన ఈ రాత్రి వేళ హన్నాలా నీవు కూడా మానసికంగా వేదన పడి తీరుతూ పర్వాలేదు, యేసయ్య నీ దగ్గరికి వచ్చి తీరుతూ నీ ప్రార్థనకు జవాబు దొరికి తీరుతుంది. అన్న దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవాలయంలో ఉన్న అయ్యగారు కూడా ఆమెను ఏం చేశారు? విపరీతంగా వేదన పరిచేటట్టుగా. దాని అర్థం సేవకులు కూడా కొందరు ఉంటారు, వారు కూడా నీ భావోద్రేకతను పొడిచేటట్టుగా ఉంటారు. కానీ ఆ భావోద్రేకతలో ఆమె ఏం చేసింది? దేవుని దగ్గర విలపించుకొని ఏడ్చుకొని ప్రార్థన చేసినప్పుడు అయ్యగారికి అది అర్థం కాలేదు. అయ్యగారు చెప్తున్న మాట ఏంటో, ఏడు పొద్దు పొద్దునే ఏం చేసుకొచ్చావు, తాగేసి వచ్చావా అన్న రీతిగా ఆమెని పొడిచి మాట్లాడేటప్పుడు ఆమె అన్న మాట ఏంటో తెలుసా? లేదు దేవా, నా హృదయం లోపల ఉన్న వేదనను ఏం చేయడానికి, సమీప బంధువుతో చెప్పడానికి నేను వచ్చి తీరా. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలారా, నీ హృదయ ఇరిగిన స్థితిగతికి నీవు ఎవరి దగ్గరికి వెళ్ళి తీరచ్చు? యేసయ్య దగ్గరికి వెళ్ళి తీరచ్చు. యేసయ్య కూడా నీ దగ్గరకు వచ్చి తీరొచ్చు. అందుకే బైబిల్ 147వ కీర్తన 3వ వచనం చెప్తున్న ఒక మాటలో చూడగలిగిన మాట, ఇరిగి నలిగి ఉన్న వారికి అతికించుకు తీరడానికి, బాగుపరుచుకు తీరడానికి యేసయ్య అన్న వ్యక్తిత్వం వచ్చి తీరట్టుగా బైబిల్ బోధించి తీరుతున్నది. ఈ రాత్రి వేళ ఇరిగి ఉన్న దానిని అతికించి తీరడానికి, మానసికంగా ఇరిగిపోయి ఉన్న దానిని అతికించి తీరడానికి హన్నాకి ఏ రీతిగా ప్రార్థన సహాయపడి తీరిందో, ఆమె దేవుని దగ్గరికి వెళ్ళి తీరడం వల్ల ఏం దొరికి తీరిందో తెలుసా? తన మనోవేదన మారి తీరిందిగా శమూవేలుని జన్మించుకోగలిగి తీరింది. అలాగే తీరితే ఏ విషయం కొరకు ఆమె వేదన పడింది? మా భావోద్రేకతలో సంతాన విషయంలో వేదన పడి తీరింది. సంతాన విషయమే దేవుడు ఎవరికి ఇచ్చారు? హన్నాకి ఇచ్చి తీరారు. దాని అర్థం భావోద్రేకం. అందుకే చాలా మందికి భావోద్రేకతలో ఏమొచ్చి తీరుతున్నది? ఇరిగిపోయే ఒక స్థితికి వచ్చి. అందుకే చాలా మందికి భయం పోవట్లేదు, కొందరికి భయం పోవట్లేదు, అన్ని విషయాలకు భయపడిపోతున్నారు. దాని అర్థం ఎక్కడ? నీ భావోద్రేకతలో దెబ్బ తగిలింది కాబట్టి నీకు భయం వచ్చేది. నాతో లేరు అనుకుంటా. దెయ్యము, భూతము అన్నిటి గురించి. దెయ్యం లేని ఒక చోటు చూపించండి. దెయ్యం ఎక్కడ లేడు, అన్ని చోట్ల దెయ్యం ఉంది. నువ్వు ఇప్పుడు కూర్చున్నా ఇక్కడ కూడా ఉన్నాడు. ఎందుకు ఆడ ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు? ఇలాగే ఎవరినైనా డైవర్ట్ చేసేస్తే చాలు, ఆయనతో ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. అందుకే బైబిల్ చెప్పేది సాతానికి ఏం చేయకూడదు, చోటు ఇవ్వకూడదు. మంచి ఉదాహరణ, ఎక్కడ? ఏదైనా తోటలోనే చోటు సంపాదించుకు తీరడానికి పాముతో మంచి అడ్జస్ట్ చేసుకున్నాడే సాతానుడు. అర్థం కాలేదు. దేవుని తోట దేవుడు ప్రత్యేకంగా ఎవరి కొరకు ఏర్పాటు చేసింది? ఆదామవులకు ఏర్పాటు చేసుకునేది. సాతానుడు ఆత్మ కాబట్టి ఎక్కడికి రాలేడు, భూమిలోకి రాలేడు, తోటలోకి రాలేడు. ఆడికి ఏం కావాలి? శరీరం కావాలి. అందుకే ఎవరితో పొత్తు పెట్టుకున్నాడు? సర్పముతో. ఎందుకు సర్పం చోటిచ్చింది అంటే, సర్పం గురించి బైబిల్ చెప్తున్నమాట, సర్పానికి ఏముంది? కొంత కుయుక్తి ఉంది కాబట్టి ఆ కుయుక్తికి ఈ కుయుక్తికి ఏమొచ్చింది? కలిసి వచ్చింది. దాని అర్థం సాతాను తోటలోకి రావడానికి కారణం ఏంటిది? సర్పం అడ్జస్ట్మెంట్ ఇచ్చింది, చోటు ఇచ్చింది. సర్పం ఏ రీతిగా చోటు ఇచ్చిందో అదే రీతిగా హవ్వమ్మ కూడా చోటు ఇచ్చింది. ప్రజలు రాలేదు. ఎందుకు హవ్వమ్మ చోటిచ్చి తీరింది? ఆమె భావోద్రేకతలో కూడా ఏదో డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి. ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చింది? భావోద్రేకతలో. అలాంటప్పుడు హవ్వ సర్పముతో మాట్లాడిన ఆదాము ఏం చేస్తున్నాడు? అర్థం కాలేదు. హవ్వతో సర్పం మాట్లాడినప్పుడు ఆదాం ఏంది? ఆదాం కూడా పక్కనే ఉండుంటాడు. లేకపోతే ఆడొచ్చింది చెప్పాలి కదే, ఎందుకు నాతో మాట్లాడతావు? నాతో కదా నువ్వు మాట్లాడాలి. నిన్ను సహాయకుడిగా దేవుడు నాకు ఇచ్చారు కదా, ఆయనకే కాదు కదా అని చెప్పాలి. చెప్పలేదు. ప్రైజ్లాడు ఇక్కడే చెప్పాలి. దాని అర్థం భావోద్రేకతను దెబ్బ కొట్టి తీరేంతటిగా ఎక్కడికి దూరికొచ్చాడు? కుటుంబం లోపలికి. అందుకే బైబిల్ చెప్పేది సాతానికి ఏం చేయకూడదు? చోటు ఇచ్చుకోకూడదు. సాతానుకున్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆయన నీ శరీరం మీద దాడి చేయడు. సాతాను దాడి చేసేది ఎక్కడ తెలుసా? నీ చింతాయావతలో దాడి చేస్తాడు. అదో ఆయన నీ జీవిత చరిత్ర ఎవరికి తెలియదు, సాతానికి తెలియదు. కానీ నువ్వు నెక్స్ట్ స్టెప్ ఏంటో వాడికి తెలుసు. అర్థం కాలేదు. నువ్వు నెక్స్ట్ ఏం చెయ్యబోతున్నావు దాని గురించి ఎవరికి తెలుసు? ఎలాగ ఆయనకి అది తెలిసి వచ్చేది? తొలి ఉన్న చరిత్రను చదివి వాడు తెలుసుకునేది. అర్థం కాలేదు. ఒక మనిషిని తెలుసుకు తీరడానికి 3 ప్రశ్నలు అడిగితే చాలు, మనిషి కొన్నదే తెలిసిపోయి తీరుతుంది. ఎలా? ఒక మనిషికి అడగండి, ఏది నీకు దుఃఖం ఇప్పించేది అడగండి, తెలిసిపోద్ది ఏ విషయం కాడికి బాధపడుతున్నాడు. రెండోది గాడికి అడిగే ప్రశ్న, ఏ విషయం నీకు చాలా సుఖం ఇస్తుంది, అదే ఆడికి ఆనందం ఇచ్చేది. మూడోది గాడికి ఈ రెండింటి మధ్య ఏది నువ్వు ఎంచుకుంటావు అని అడిగితే నీకు ఆడి గురించి ఉన్న భావోద్రేకతలో ఉన్న విషయం అన్ని అర్థమైపోయి తీరుతుంది. ఇదే విషయమే ఎవరు పట్టుకునేది? సాతాను పట్టుకొచ్చి తీరేది.
అర్థం కాలేదనుకుంటారు. సాతాను దీన్ని పట్టుకొని ఏం చేసేది, కొన్ని కుటుంబాల్లో, కొన్ని తోటల్లో, కొన్ని సంఘాల్లో దాని వ్యాపారం చేసుకొచ్చి తీరేది. అలాగే తీరితే ఏం చేసి తీరాలి, నీ భావోద్రేకత కూడా ఏమై తీరాలి, ఇమోషన్ కూడా ఎవరికి ఇచ్చుకోగలిగి తీరాలి, ఏసైకి ఇచ్చుకోగలిగింది. అందుకే ఏసై చెప్పిన మాట, ఎవరైనా నా శిష్యులు అయి తీరాలంటే ఏమేమి వదలమని చెప్పారు, నీ తల్లిని, నీ తండ్రిని, నీ సహోదరుని, నీ బిడ్డలని, నీకున్న అన్నిటినీ, తర్వాత నిన్ను కూడా నువ్వు చూసుకో. ఆ నిన్ను అంటే ఇంకేంటిది, దట్ మీన్స్ నీ భావోద్రేకతను కూడా నువ్వు వదులుకోవాలి. అర్థం కాలేదు, ఉన్నారో లేదా నాకు అర్థం కావట్లేదు. నిన్ను నీవు వదులుకో అని చెప్తే నన్ను నేను ఎలా వదులుకోగలిగేది, నన్ను నేను అని చెప్తే దాని అర్థం ఏంటిది, నాకు నచ్చినవి కొన్ని ఉన్నాయి, అది నా భావోద్రేకతలో ఏమై ఉంది, రహస్యముగా గుప్తముగా ఉండిది, దానిని కూడా ఏం చెయ్యాలి, యేసయ్య శిష్యుడు అవ్వాలంటే వదులుకోవాలి. వదలలేకపోతే శిష్యుడు అవుతావా, అవ్వలేవు. నాతో లేరు అనుకుంటా, నాతో కలిసి. దాని అర్థం నీ భావోద్రేకత కూడా ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉండాలి, యేసయ్య హ్యాండ్ ఓవర్ లో ఉండి తీరాలి. అందుకే ఈ రాత్రి వేళ మానసికంగా నీకు స్వస్థత కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి, భావోద్రేకతను ఇచ్చిన దేవుని దగ్గరికి వచ్చి తీరాలి. హన్నాకి ఏ రీతిగా సమూయేలు దొరికి తీరిందో ఈ రాత్రి వేళ నీకు కూడా ఏం దొరికి తీరొచ్చు, సమూయేలు లాంటి యేసయ్య నీకు దొరికి తీరొచ్చు. నీ భావోద్రేకతకి ఏం కలిగి తీరొచ్చు, ఒక రూపాంతరం కలిగి తీరొచ్చు, ఒక స్వస్థత కలిగి తీరొచ్చు. ఆ రోజు హన్నా ఏడ్చిందే తప్ప దాని తర్వాత సంతాన విషయంలో భావోద్రేకతలు ఆమె గాయపడలే. దాని అర్థం భావోద్రేకతలో యేసయ్య స్వస్థపరచుచున్న దేవుడు. మూడోదిగా బైబిల్ చెప్తున్న ఒక మాట మనం చూడగలిగి తీరితే, ఆత్మీకంగా దేవుడు మనల్ని ఏం చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. అదే కదా మత్తయి సువార్తల పుస్తకము 9వ అధ్యాయము మనం చదవగలిగి తీరినప్పుడు నలుగురు స్నేహితులు కలిసి ఎవరిని తీసుకొచ్చారు, ఒక పక్షవాయుం కలిగిన ఒకరిని ఏం చేశారు, తీసుకొచ్చారు. బైబిల్ చెప్తున్న ఒక మాట, ఆయనని ఎక్కడికి తీసుకొచ్చారు, యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. కానీ విపరీతంగా జనం ఉండవడం వలన ఆ గది లోపలికి ఈ మనిషిని ఏం చేయలేకపోయారు. ఆ నలుగురు స్నేహితులు చేసిన చేష్ట చాలా బాగా నాకు నచ్చింది. ఏం చేశారో తెలుసా, ఆ కుమారుని ఎక్కడికి ఎక్కించారు, గోడెక్కించారు, దేని మీద, రేకు మీద ఎక్కించారు. రేకిచ్చి రేకులన్నీ పీకి ఇవన్నీ పీకెట్టప్పుడు గోలట్లే. అదే నాకు ఆశ్చర్యం కలిగింది. గోడెక్కేటప్పుడు గోలెట్టాలి, అంతే కదా. ఈ రోజుల్లో గోడ ఎక్కించేది దేనికి, తొయ్యడానికే. ఈయన మాత్రం తొయ్యడానికి కాదు, ఈయన్ని ఏం చేయడు, ఈడు ఎలాగైనా ఆత్మీకంగా స్వస్థత పొంది తీరాలి. ఆడికి అర్థమైంది ఈడికి ఆత్మీకంగా ఏదో రోగం ఉందన్న విషయం ఎవరికి అర్థమై తీరింది, ఆ నలుగురికి. ఓ లార్డ్, నాకు అక్కడే భలే నచ్చేది. కారణం ఏంటో తెలుసా, ఈ మనిషి ఇంటికాడ ఉన్నప్పుడే వీళ్ళకి అర్థమైంది ఈడు మానసికంగా కాదు, శారీరకంగా కాదు, ఆత్మీకంగా రోగిగా ఉన్నాడు. అందుకే వారు ఆత్మిక రోగిని ఏం చేయాలి, మొయ్యాలి. అర్థం కాలేదు, ఆత్మిక రోగులని సేవకులు మోస్తున్నారు లేదా ఐగిరికి అడగండి చెప్తారు. సువార్తకు రండి రా బాబు మోస్తున్నారు, పాటలు పాడండి రా బాబు మోస్తున్నారు, ఆరాధనకు రండి రా బాబు మోస్తున్నారు. ఆత్మికంగా ఓ లోడ్ హల్లెలూయా అట్లా ఎందుకు ఐగారు అలా మోస్తున్నారు, మొయ్యి లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు, గొయ్యి కాడ ఉంటావు. ఏ గొయ్య, 2 గొయ్యలు ఉన్నాయి, ఒకటి ఇక్కడ దగ్గరే ఉన్నాయి గొయ్య, ఇంకొకటి దాని కింద ఉన్నది ఇంకో గొయ్య. ఈ 2 గొయ్యలు ఉంటాయి. అక్కడి నుంచి తప్పించి తీరడానికి, నీ ఆత్మిక స్థితిగతులు సౌఖ్యం రావడానికి నిన్ను ఎవరు మోస్తున్నారు, సేవకులు మోస్తున్నారు, ఆత్మీకులు మోస్తున్నారు. అందుకే అప్పుడప్పుడు ఏం నాయనా ప్రార్థనకి రాలేదంటే వీడు బొలిపెక్కేసామాట, ఎందుకు నన్ను అడుగుతున్నావు, నిన్ను మోస్తున్నారా నాయనా, గొయ్యకి వెళ్ళకుండా గొయ్య తప్పిపోయి తీరడానికి. హల్లెలూయా. దాని అర్థం ఆత్మీకంగా మనం రోగ దశలోకి పడి తీరుతుంది. ఎలా, పాపము ద్వారా. ఉన్నారా లేదా నాకు తెలియట్లేదు. అందుకే కదా అదే 9వ అధ్యాయంలో మనం చదవగలిగి తీరితే, యేసయ్య ఈ వ్యక్తిని ఏం చేశారు, రేకులు పీకేసి ఈ మనిషిని ఎక్కడికి దింపారు, యేసయ్య ఉన్న దగ్గరికి దింపేసరికి యేసయ్య ఆయనకు ఒక మాట అన్నారు, నాయనా నీ పాపములు ఏం చేయబడింది. దాని తర్వాత యేసయ్య ఇంకొక మాట అన్నారు, ఏది చెప్పడం ఈజీ, అందరికి పరిపెత్తి వెళ్ళిపోవడమే చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చేది. నాతో లేరు అనుకుంటారు. దానికి ఉన్న రికార్డింగ్లు, టీవీలు, యూట్యూబ్లు బోర్డు ఉన్నాయి. పరుపెత్తి నడిచిందే పెద్ద అద్భుతం. నాయన పరుపెత్తి ఎత్తింది కాదు పెద్ద అద్భుతం, నీ పాపాలు క్షమింపబడి తీరిందే అద్భుతం. హలో, నీ రోగం బాగయింది విషయం కాదు, నీ పాపానికి ఏం కలిగి తీరింది, క్షమాపణ. పాపానికి క్షమాపణ ఇచ్చుకోగలిగిన వాడు ఎవడై ఉండి తీరాలి, పాపముతో సంబంధం లేనివాడై ఉండాలి, పాపం గురించి ఎరగిన వాడై ఉండి తీరాలి, పాపముతో ఆయనకి ఏ రీతి కలిగిన సాదృశ్యాలు ఉండలేని ఒకడై ఉండి తీరితేనే ఏం చేయగలిగేది, పాపములో నుంచి విడిపించుకోగలిగి. దాని అర్థం మీ స్నేహితులకు అర్థమైంది వీడికి ఏ విషయంలో రోగం ఉంది, ఆత్మీక విషయంలో.
ఎప్పుడు మనం ఆత్మిక విషయంలో రోగయ్యాం? హలో, ఎప్పుడు మనం ఆత్మిక విషయంలో రోగయ్యాం? ఆదాము ఏ రోజు దేవునిని అవిశ్వసించాడు, నమ్మకపోయాడు, ఆ రోజు మనం ఏమయ్యాం? స్పిరిచువలీ రోగైపోయాం. అందుకే కదా ఆదాముతో దేవుడు చెప్పిన మాట, ఏ రోజు నువ్వు ఫలం తిందువో చచ్చాడు. చచ్చాడా? చావలేదు, మనిషిగా బతికాడు. ఇంకా 930 సంవత్సరాలు ఏం చేశాడు? ఊరల్లో తిరిగి కాపురాలు చేసుకుని జీవించుకుని నడిచాడు. ఎక్కడ చచ్చాడు? ఎక్కడ రోగం వచ్చింది? అక్కడ బల్బు పోయింది. ఆత్మీకంగా బల్బు ఓప్ అయిపోయింది. నాతో లేరు అనుకుంటా. ఆ రోజు, దాని అర్థం ఆ రోజు నుంచి నేటికి మనం అందరం దేంట్లో రోగైపోయాం? ఆత్మీక దశలో రోగమైపోయాం. హలో, ఉన్నారా నాతో కలిసి? అప్పుడు నాలో నీలో ప్రవహించేది ఎవరి రక్తం? ఆదామ్య రక్తం. ప్రైజ్లాడు చెప్పలేదు. ఆదామ్య రక్తమే మనల్ని ఏం చేసి తీరేది? ఆత్మీకంగా చంపేసి తీరేది, ఆత్మీకంగా చావు తెచ్చి తీరేది. ఈ రాత్రి వేళ ఎవరు రావాలి? రక్షకుడైన యేసయ్య వస్తే నీ ఆత్మీక జబ్బు మారితి. నీ ఆత్మీక జబ్బు క్షమాపణ పొంది తీరితే నువ్వు ఏ పరుపు ఏ పరుపు మీద పడుకున్నావు ఆ పరుపును మోసి తీరేంతటిగా దేవుడు నేను సామర్థ్యం ఇచ్చి తీరుతాడు. అర్థం కాలేదు. మీ పరుపు మీరు మోసారు కాబట్టి ఇక్కడికి వచ్చారు, లేకపోతే ఇంకెక్కడో ఉన్నారా నాతో కలిసి? హల్లెలూయా. అందుకే నేను చెప్పొచ్చే మాట, మనుషులు ఎవరి మూలంగా? ఆదాము మూలంగా ఆత్మీకంగా మనందరం ఏమైపోయాం? జబ్బులు పాలైపోయాం. అంటే ఏ రోజు ఆదాము దేవుని మాటను నమ్మకుండా పోయాడు, ఆ రోజే వాడి శరీరంలోకి ఏమొచ్చి తీరింది? ఆత్మీక చావు వచ్చి తీరింది. ఆత్మీక చావు నిన్ను మెల్లిమెల్లిగా తీరేసి తీరేది. యేసయ్య రక్షకుడిగా రావడం వలన నీ ఆత్మీక చావు ఆయన పుచ్చుకు తీరి ఆయన నిత్య జీవం నీలోకి వ్యాపరి. అర్థం కాలేదు. ఏం జరిగింది? నో DNA ట్రాన్స్ఫర్. నువ్వు తొలి ఎవడివి? ఆదామువి. ఓ లార్డ్, ఏ ఆదాం? ఆత్మీక మరణం చెందిన ఆదాము. అదో, ఈ పసిపిల్లోడికి అబద్ధం చెప్పడం ఎవరు నేర్పించాడు? వాళ్ళమ్మా నాన్న? ఓకే. అది కోపడ్డానికి ఎవరు నేర్పించారు? అది కోపం వచ్చింది, ఎవరు నేర్పించారు? మీరు అబద్ధం చెప్పే విషయం అయితే అమ్మమ్మ నాన్న మీద తోసేశారు, పర్లేదు, మీరు సపక్షులు నాకు తెలుసు. కోప విషయంలో మీకు చెప్పలేదు. దాని అర్థం ఎవరి DNA? ఆదామ్య రక్తం ప్రవహిస్తుంది కాబట్టి ఆడికి ఏం చెప్పక్కర్లేదు. ఆడు ఆటోమేటిక్ ఆడి మీద లోపల నుంచి వచ్చేది. ఉన్నారో లేదో నాకు అర్థం కావట్లే. దాని అర్థం యేసయ్యను నిజ రక్షకునిగా అంగీకరించి తీరితే నీ DNA మారి తీరలే. నువ్వు మరి ఆదాము సంతానం కాదు. ఎవరి సంతానం? యేసుక్రీస్తు. నాతో లేరు. ఎందరు నన్ను నమ్మి తీరుతారు వారికి దేవుని యొక్క పిల్లలై తీరడానికి ఉన్న అధికారం అనుగ్రహించాను. హలో 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 హలో. అందుకే మనది ఏమవుతుంది? కన్వర్షన్ అవుతుంది. ఏ కన్వర్షన్ అవుతుంది? DNA కన్వర్షన్ అవుతుంది. ఆదామ్య DNA మారి ఎవరి DNA వచ్చేస్తుంది? యేసయ్య. కడపటి ఆదాం లేకపోతే రెండో ఆదాం. హలో, ఆయన DNA వస్తే ఆయన పోలిక, ఆయన స్వభావం. అర్థం కాలేదు. అందుకే ఇప్పుడు కూడా కొందరికి ఏ DNAలోకి రాలేదు. ఈ రెండింటి మధ్య సతమతం అయిపోయింది. కొన్ని రోజులు ఆదామ్య DNA, కొన్ని రోజులేమో. అందుకే కదా జక్కయ్య గురించి బైబిల్ చెప్తున్నది. లూకాసు వార్త 19వ అధ్యాయం. ఆదామ్య DNAతో దేని మీద ఎక్కాడు? యేసయ్య DNAతో కిందకి దిగాడు. అర్థం కాలేదు. ఆదామ్య DNA చెట్టు ఎక్కాడు. యేసయ్య DNA. ఇదే యేసయ్య పని. నువ్వు ఏ ఆదామ్య సరుకుతో పైకి ఎక్కావో అదే సరుకుతో నిన్ను ఏం చేయిస్తాడు ఆయన. అందుకే జక్కయ్యతో యేసయ్య చెప్పిన మాట, నాయనా నీ ఇంటికి రావడం నేను. ఈయన ఇంటికి రాకముందే ఈడు ఇల్లు శుభ్రం చేసుకొచ్చుకుంటున్నాడు. యేసయ్యకి చెప్పారా? దొంగిలించావని, మోసం చేశావని, అన్యాయం చెప్పారా? ఇదే ప్రత్యేకత. DNA మారే ప్రయత్నం చేసేవాడి దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్ మార్చాల్సినవన్నీ ఏమైపోతాయి? లేకపోతే పాట పాడినట్టు మారాము మోసం చేస్తాము. ఆ పాట మీరు తెలుసుకున్నారు కదా, నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పొచ్చే మాట, DNA ఏం మారాలి? ఎవరి DNA? ఆదామ్య స్వభావం మారాలి. ఆదాము తెచ్చొచ్చిన ఆత్మీక రోగదశ యేసయ్య మూలంగా ఏమై తీరింది? స్వస్థత చెంది తీరింది. ఇక మనం పాపులంగాము, పాప స్వభావం మనలో ఉంది.
ఉన్నారా నాతో కలిసి? ఇక యేసయ్యని రక్షకునిగా అంగీకరించుతారు మరి ఇంకెవరు కాదు. పురుగు కాదు, పాపు కాదు, పేడ కాదు, పిచ్చికి కాదు. అలాంటి పేదలు చేయకండి. నాలో ఏ స్వభావం ఉందని చెప్పండి, పాప స్వభావం ఉందని చెప్పండి. అంతే తప్ప నేను పాపిని, నేను పురుగుని అని చెప్పేసి మీరు వేదన పడిపోయి ఎందుకు ఏదైనా వేదన పడుతున్నారు. నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, నీ ఆత్మీక చావుకి యేసయ్య ఏమిచ్చి తీరొచ్చు, చికిత్సనిచ్చి తీరొచ్చు. అందుకే కదా జక్కయ్యకి యేసయ్య చెప్పిన మాట, నేడు నీవు ఎవరి కుమారుడై తీరావు? అబ్రహాము కుమారుడు. దాని అర్థం అబ్రహాంకి ఈయనకి ఏం సంబంధం? అబ్రహాంకి విశ్వాసం ఉంది, ఈయనకి విశ్వాసం ఉంది. అబ్రహాము యేసయ్యని నమ్మాడు, జక్కయ్య కూడా యేసయ్యని నమ్మి తీరాడు. అబ్రహాముకి సంతానమైనప్పుడు యేసయ్యకి కూడా ఈయన ఏమై తీరాడు? సంతానమై తీరాడు. దాని అర్థం ఆత్మీకంగా ఆయన రోగదశ ఏమై తీరింది, ఆ రోజే స్వస్థత పొందబడి తీరింది. దాని అర్థం శారీరకంగా స్వస్థత ఇచ్చిన దేవుడు, మానసికంగా స్వస్థత ఇచ్చిన దేవుడు, మూడోదిగా ఆత్మీకంగా ఏమి ఇచ్చిన దేవుడు? స్వస్థతని ఇచ్చిన దేవుడు. నాలుగోదిగా బైబిల్ చెప్పే ఒక మాట, దుష్టాత్మ శక్తి నుంచి కూడా ఏమి ఇచ్చిన దేవుడు? స్వస్థతనిచ్చిన దేవుడు. హలో, ఇందాకే నేను చెప్పాను సాతాను పని ఏంటిది? హలో, సాతాను పని ఏంటిది? యోబు ఇంటి చుట్టూ తిరగడం ఆడి పని. అర్థం కాలేదు అనుకుంటా. హలో, యోబు ఇంటి చుట్టూ తిరగడం? బైబిల్ చెప్పింది యోబు ఎవడు? నీతిమంతుడు అని చెప్పింది. ఈ నీతిమంతుని ఏదో విధానంగా ఏం చేయాలి? పడగొట్టాలని. ఏవో ప్రైజులాడు రాలేదు. హలో, బైబిల్ నోహా గురించి చెప్తున్నది. నోహా భూమి అంతట్లో ఈయన పడగొట్టి తీరడానికి పడవల ప్రయత్నం జరగలే, యేసయ్యలో ఉన్నాడు కాబట్టి. పడవ యేసుక్రీస్తు గారు కాబట్టి ఈడు యేసయ్యలో ఉండడం వల్ల సాతాను ఏం చేయలేకపోయాడు, ఏం చేయలేడు. కానీ యేసయ్య నుండి ఈయన బయటకు వచ్చి భూమిలోకి దిగి వచ్చేసరికి ఏం తాగేశాడు? నాతో లేరు అనుకుంటా. నువ్వు యేసయ్య నుంచి తొలగిపోతే నీ లోపలికి ఎవరు రావచ్చు? అదే కదా మార్కొసు వార్తల పుస్తకం 5వ అధ్యాయంలో యేసయ్య ఎక్కడికి వెళ్ళారు? గెరసేను దేశానికి వెళ్ళారు. యేసయ్యకి ఏమనిపించింది గెరసేను దేశానికి వెళ్ళడానికి? వెళ్ళే ముందే పెద్ద ఇబ్బంది కలిగింది. ఏడిది? వీళ్ళు వెళ్ళే ప్రయాణంలో ఏమొచ్చింది? విపరీత గాలి. ఎవరిచ్చిన గాలి? గెరాసేన్లో ఉన్న సామాన్ ఇచ్చిన గాలి. అది అర్థం కాలేదు. హలో, దాని అర్థం సాతానికి దేని మీద అధికారం ఉంది? ఎలా? అదెలాగ సాధ్యం? అదెలాగ సాధ్యం? ఆయన ప్రకృతిని సృష్టించలేదు కదా, ఆయన ఆదాము ద్వారా పొందుకున్నాడు. హలో, ఒక మాదిరిగా అని చెప్పుకోవచ్చు. సేమ్ మా అవ్వయ్య గారు చెప్పింది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. యేసయ్య చేసిన దానికని డూప్లికేట్ ఎవరు చేయొచ్చు? యేసయ్య గాలి ఎవరి గాలిని ఆగమని చెప్తే అర్థం కాలేదు అనుకుంటా. హలో, 100 రూపాయల దొంగ నోటు ఉంది, 110 రూపాయల దొంగ నోటు ఉందా? ఏమే 110 దొంగ ఒరిజినల్ లేనప్పుడు ఏం రాదు. దాని అర్థం యేసయ్య చేసినవన్నీ ఎవరు చేస్తారు? ఎందుకు? యేసయ్య నమ్మకుండా సాతాన్ని నమ్మి తీయడానికి. అర్థం కాలేదు, అర్థం కాలేదు. ఆపేసాను, అయిపోయింది, నా మెసేజ్ అయిపోయింది. హలో, యేసయ్య ఎందుకు? యేసయ్య చేసినవే ఎవరు చేస్తారు? దాని అర్థం యేసయ్య అక్కడికి ప్రయాణమైనప్పుడు వీళ్ళు ప్రయాణాన్ని ఎవరు అడ్డుపరచడానికి ప్రయత్నం చేశారు? గెరాసేన దేశంలో ఉన్న సేన ప్రయత్నం చేసి తీరింది. యేసయ్య ఆగలే. నా ఆలోచన ఏంటో తెలుసా? ఆ దేశంలో ఒక కుర్రోడు ఉన్నాడు, ఆయన మీద ఏముంది? దుష్టాత్మ పట్టిన సేన ఉంది. దానిని వదిలించుకు తీరడానికి ఈ రాత్రి వేళ దుష్టాత్మతో నువ్వు రోగిగా ఉండి తీరుతూ వెతుక్కొని వచ్చిన యేసయ్య నా యేసయ్య. అందుకే యేసయ్య గెరాసేన దేశంలో అడుగు పెట్టగా సమాధిలోంచి కుర్రోడు ఏం చేశాడు? యేసయ్యని ఎదిరించడానికి వచ్చాడు. ఏ దుష్ట శక్తి యేసయ్యని ఎదిరించడానికి వచ్చినా ఒక గడియ ఎదురుస్తాడు, మరో గడియ కింద పెడతాడు, మరో గడియ ఆయనలో నుంచి దుష్టాత్మ శక్తి ఆయన విడిచిపెట్టు. అందుకే ఎవరికి చోటు ఇవ్వకూడదు, సాతానుకు చోటు ఇవ్వకూడదు, సాతాను మాటని నమ్మకూడదు. సాతాను నీ జీవితంలోకి ఏం చేయవచ్చు? నేను దూరం. అందుకే కదా యేసయ్య చెప్పారు, నేను మరణించడానికి వచ్చానని చెప్పినాడు. ఈ పేతురు ఏం చెప్పాడు? వద్దు ప్రభువా, నువ్వేం కాకూడదు, అది ఏం కాదు, దేవుని చిత్తం కాదు. అర్థం కాలేదు. అందుకే యేసయ్య ఎవరిని గద్దించాడు? పేతురు పేరు చెప్పేసి పేతురు వెనకాతలో ఉన్న సామాన్ని గద్దించాడు. మనం అందరం పేతురుని గద్దించాడు. పేతురు కదా నాయన అక్కడ కోమ ఒకటి ఉంది,
అది చూడండి, ఎవరిని గద్దించారు? పేతరుని కాదు, పేతరకే ఆ సలహా ఇచ్చినవాడు. కానీ ఆ కారణం ఏంటిది? యేసయ్య కానీ సత్త ఎవడి తల పగిలిద్ది, సాతాను తగల పగిలి తీరితే అది ఆయనకి తెలుసు. ఎందుకు? ఆదికాండం 3వ అధ్యాయంలోనే చెప్పబడి ఉంది, ఏంటి పగలగొట్టేవాడు వస్తున్నాడని. ఆదాము నుంచి వెతుక్కుతున్నాడు, నన్ను నా తల పగలగొట్టేవాడు ఎవడు. చివరికి ఈయనకి అర్థమైపోయింది, యేసయ్య నా తల ఏం చేసి తీరేది, పగలగొట్టి తీరేది. ఈ రాత్రి వేళ సాతాను యొక్క తలను యేసయ్య ఎక్కడ పగలగొట్టాడు? కల్వరి శిలువలో యేసయ్య పగలగొట్టి తీరాడు. అందుకే కదా సాతాను గెరేసిన దేశంలో సమయానికి ముందు మమ్మల్ని దండించడానికి ఏమొచ్చామని అంటే ఎవరికి సమయం తెలుసు? హలో, అందుకే నా మాటలు నేను ముగించాలనుకుంటున్నాను. ఆ గరేసన దేశంలో ఉన్న ఆ దెయ్యం పట్టిన వ్యక్తికి యేసయ్య ఏం చేశారు? స్వస్థపరిచారు. ఆయన స్వస్థ బుద్ధి కలిగి, స్థిర బుద్ధి కలిగి, మంచి బట్టలు ధరించుకొని యేసయ్యను ఏం చేసుకున్నాడు? ఎదిరించుకు తీరినాడు. అందుకే ఈ రాత్రి వేళ సాతాను నిన్ను ఏం చేయొచ్చు? రోగ దశలో పడేసి తీరొచ్చు. విముక్తి పొంది తీరడానికి ఒక్కటే అవకాశం, ఏంటిది? యేసయ్య మాత్రమే. అందుకే యేసయ్య రక్తంలో ఆశ్రయపడిన వారి మీద సాతానికి ఏ రీతి కలిగిన ఏం లేదు. చివరి మాట, సాతాను ఇప్పుడు కూడా దేనికోసం తిరుగుతున్నాడు? నీతిమంతులను పడగొట్టడానికి తిరుగుతున్నాడు. యోబు ఇంటి చుట్టూ దేవుడు ఏముంచారు? కంచెనుంచారు. కంచి ఉంచడం వలన సాతానికి ఏం దొరికేది కాదు. దాని అర్థం సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పి, దేవ కాస్త ఏంటి కంచి తీసేసినా నీవేం చేయలేవు. కుటుంబం మీద దాడి చేసి తీరలేవు. కుటుంబం మీద దాడి తీసేది ఏం చేశాడు? ఉన్న 10 పిల్లలు చనిపోయారు, ఉన్న ఆస్తి అయిపోయింది, ఉన్న భార్యను ఏం చేశారు? విడిచిపెట్టుకెళ్ళలేదు. కానీ లోపల ఉన్న దేవుని మీద ఉన్న విశ్వాసం ఏం చేయాలి? ఒక్కి పెట్టలే. శరీరం మొత్తం కురిపెక్కి తీరింది. సుమారుగా 30 జబ్బులు ఆయన శరీరాన్ని దండించింది. అయినా కూడా ఎవరికి అవకాశం ఇచ్చి తీరలేదు? సాతానుడికి అవకాశం ఇచ్చి తీరలేదు. సందేహం వచ్చింది, అపనమ్మకం వచ్చింది. తన జీవితంలో ఆయన అభిమానించుకున్నాడు, గర్వించుకున్నాడు, కానీ ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు. అందుకే డోంట్ గివ్ ఛాన్స్. సాతానికి ఏం చేయొద్దు? అవకాశం ఇచ్చి తీరదు. ఎందుకు ఈ రాత్రి వేళ నేను చెప్పొచ్చేది, ఈ భూమిలో జీవించేట ఎవరికి చోటు ఇవ్వండి? పరిశుద్ధాత్మ దేవునికి చోటు ఇవ్వండి. దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వండి. దేవుని యొక్క కార్యానికి చోటిచ్చి తీరండి. లేకపోతే సాతాను నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిపర సలహాల్లో ఏం చేసుకోవచ్చు? అందుకే రాత్రి వేళ వివేచించండి. 4 రీతి కలిగిన స్వస్థత గురించి చెప్పాను. 1 శారీరక స్వస్థత, 2వది మానసిక స్వస్థత, 3వది ఆత్మిక స్వస్థత, 4వది దురాత్మల ద్వారా పీడింపబడిన స్థితిగతుల నుంచి కూడా ఆయన ఏం చేసే దేవుడు? స్వస్థపరిచే దేవుడు. అందుకే దురాత్మకు చోటు ఇవ్వకండి, ఆత్మకు చోటు ఇవ్వండి. ఆత్మ నిన్ను నడిపిస్తుంది, ఆత్మ నిన్ను బలపరిచి తీరుతుంది, ఆత్మ నిన్ను ఆరోహణమై తీరడానికి సహాయం ఇచ్చుకు తీరగలుగుతుంది. దాని కొరకు మనం తయారై తీరుదాం. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనందరూ కూడా దీవించును గాక.